Hi to all, welcome to my channel. టుడే నేను యమ్మీ షవర్మా చూపిస్తున్నాను. ఏం లేదండి, మా పిల్లలు అడిగారు షవర్మా కావాలి అని. సో బయట తీసుకోవడం ఆపేసాను షవర్మాది. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా అయిపోయింది. చాలా అంటే ఫాస్ట్ టైంలో అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో తీశాను. సో లెట్ us see the video. 500 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బ్రెస్ట్ పీస్ అండి, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. 500 grams చికెన్కి 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ వేసుకున్నాను. మీకు కావాలి స్పైసీగా అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మా దగ్గర తక్కువ తింటారు, మేము తక్కువ తింటామని చెప్పి 2 టేబుల్ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ కొంచెం పుల్లగా ఉండడానికి లెమన్ వేసానండి. ఒక ఫుల్ లెమన్ తీసేసుకున్నాను. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలి. అండ్ దీంట్లో పసుపు కూడా వేసుకోవాలండి. ప్లస్ పసుపుతో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని నేను 1 అవర్ మ్యారినేట్ చేశానండి. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్ బటర్, ఆయిల్ వేసుకొని ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేయాలి. మ్యారినేషన్ షవర్మాకే కాదండి, ఎప్పుడైనా మీరు చికెన్ చేసుకుంటే మ్యారినేట్ ముందే ఒక 1 అవర్ ముందు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చికెన్ని బాయిల్ చేసుకోవాలి 1/2 అవర్ వరకు. అలా మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 1/2 అవర్ తర్వాత మధ్యలో చూస్తూ ఉంటే మనకు చికెన్ రెడీ అయిపోతుంది. షవర్మా కోసం మనకి మయోనీస్ కూడా అవసరం కదండి. మయోనీస్ కోసం నేను 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసాను. పెప్పర్ పౌడర్ తర్వాత ఆయిల్ వేసాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. అండ్ 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, మరి సాల్ట్ ఎక్కువ పడిపోతే అది టేస్ట్ కొంచెం సాల్టీగా అవుతుంది. అండ్ తక్కువ అవుతే మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోండి, బట్ తక్కువ వేసేసుకోండి. తర్వాత వాటర్ వేసాను. ఒక పావు కప్పు వాటర్ పడుతుంది. వీటిలన్నీ మిక్సీలో వేసి బ్లెండ్ చేశాను. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. చికెన్ చూడండి ఫ్రై అయిపోయింది. స్మోకీ ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను ఒక గ్రిల్ తీసుకున్నాను. ఇది అందరి ఇంట్లో ఉండేదే కదండి గ్రిల్ పైన చిన్న బొగ్గు వేసి దాన్ని కాల్చాక దాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని, ఇదంతా స్మోకీ ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది. ఆ చికెన్లో పెట్టేసి నేను దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి లేకపోతే కూడా బటర్ కూడా వేయొచ్చండి. నెయ్యి ఆర్ బటర్ దానికి టేస్ట్ పడుతుంది అనమాట చికెన్కి. వేసి ఒక 5 మినిట్స్ అలా క్లోజ్ చేసి ఉంచాను. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకి కొంచెం తందూరి ఫ్లేవర్ కోసం అని అదే సేమ్ గ్రిల్ పైన మనం ఫ్రై చేసిన చికెన్ని ఇంకొంచెము ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం తందూరి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా ఒక 10 మినిట్స్ అలా చేస్తే ఇలా వస్తుంది. తర్వాత మనము వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బోన్లెస్ కదా, ఈజీగా కట్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చపాతీ తీసుకొని చపాతీ పైన మనం ఇంతకుముందు హోమ్ మేడ్ మయోనీస్ చేసుకున్నాం కదా, అది అప్లై చేసుకోవాలి. ఇది ఫుల్గా అప్లై చేశాక దానిపైన మళ్ళీ మనము కెచప్ వేసుకోవాలి. టమాటో కెచప్ ఉంటుంది కదా, ఆ కెచప్ వేసుకోవాలి. కెచప్ వేసుకున్న తర్వాత దానిపైన చికెన్ పీసెస్ ఇప్పుడు ఏవైతే మనం కట్ చేసుకున్నామో ఆ చికెన్ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా చక్కగా చికెన్ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. అండ్ వీటిపైన మనము కీరా వేసుకోవచ్చు. నేను కీరా వేయలేదండి, కావాలి అంటే వేసుకోవచ్చు. ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఆనియన్స్ వేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేశాను. తర్వాత దాన్ని ఇంకా రోల్ చేసేసాను. అసలు మా పిల్లలు అయితే ఎంత ఇష్టపడ్డారో ఆ రోజు, చాలా ఎంజాయ్ చేశారండి. అండ్ అలా ఫోల్డ్ చేసేసుకొని ఒక వ్రాపర్లో చుట్టేసుకోవచ్చు. నేనైతే జస్ట్ అలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో కట్ చేశాను. ఎందుకంటే పొడుగ్గా ఉంది కదా, తింటూ ఉంటే కొంచెం పడిపోతుందని మధ్యలో కట్ చేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ట్రస్ట్ మీ అండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు చూపించాలని ఈ వీడియో తీశాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్
షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కలి చాలా బాగుందండి, అల్టిమేట్ ఉంది టేస్ట్. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హోమ్ మేడ్ కదా, చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.